అందరూ సాల్మన్ రాజు అయిపోయాడు అన్నాడు, కానీ నేను మళ్ళీ వచ్చా. నేను మళ్ళీ ఓడిపోతానా? ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తా. సో చాలా రోజులకైతే మీ ముందుకు వచ్చాను. నా పేరు అనిల్ దందా. చాలామంది అయితే మర్చిపోయి ఉంటారు, మళ్ళీ నేనే గుర్తు చేసుకుంటున్నా. సో ఈ టీషర్ట్ ఎందుకు వేసానంటే, ఈ టీషర్ట్తో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ అది ద గోస్ట్ ఫ్రెండ్ అని. సో అది కొంతవరకు రీచ్ బాగానే అయింది, బట్ నేను అనుకున్నంత అవ్వలేదు. బట్ నేను కొన్ని కారణాల వల్ల ఆ సిరీస్ చేసిన తర్వాత నేను వీడియోస్ పెట్టడం అని ఆపేశాను. సో తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, కన్సిస్టెంటీ చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో. సో నేను అక్కడైతే ఫెయిల్ అయ్యాను, బట్ ఈసారి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చాను. సో మీ సపోర్ట్, మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా అవసరం. దయచేసి గుర్తిస్తారని నమ్ముచున్నాను. బట్ చాలామంది అయితే సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు. అయిపోయాడు అన్న మీనింగ్ సెన్స్ ఏంటంటే, నీకెందుకురా రీల్స్, నీకెందుకురా అవసరమా, నీ వీడియో చూసుకుని నువ్వే ఒకసారి, అసలు ఏమైనా కంటెంట్ అంత వర్స్ట్ ల్యాగ్ కంటెంట్ చాలా ఉందని అన్నారు. బట్ ఇవన్నీ నేను తీసుకోలేదు, ఏ రోజు కూడా ఆ మాట నేను తీసుకోలేదు. బట్ వాళ్ళు చెప్పిన చిన్న మిస్టేక్స్ని అయితే నేను తీసుకున్నాను. నేను అది మిస్టేక్స్ తీసుకుని మళ్ళీ ఒక కంటెంట్ రాస్తున్నా, కంటెంట్ రాసా కూడా. ఇన్ఫ్యాక్ట్ అది త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. సో అంతవరకు అయితే నా వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు రోజు రావాలనుకుంటున్నా. బట్ నచ్చితే లైక్ అయితే చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వస్తారని నమ్ముచున్నాను. సో ప్రజెంట్ అయితే నేను 5K ఫాలోవర్స్ దగ్గర అయితే నేను స్టాప్ చేయడం అయితే జరిగింది. నియర్లీ ఐ థింక్ 9 to 10 months అయితే అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేయడం మానేసి. సో మళ్ళీ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో 5K దగ్గర నుంచి ఒక సబ్స్క్రైబర్ తక్కువ అనుకుంటా 5Kకి. మళ్ళీ ఇప్పుడు అనమాట 4826 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన దగ్గర ప్రజెంట్. సో మళ్ళీ ఆ 5K ఎన్ని రోజుల్లో రీచ్ అవుతాను, ఆ 5K కంటే ఇంకెంత ముందుకు పోతాను అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. సో నేను మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా, నేను మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తా. నేను ఒకటైతే అర్థం చేసుకున్నా, కన్సిస్టెంట్ అన్న మీనింగ్ దగ్గర అనిపించిందంటే, నీ ప్రయత్నంకి నీ సక్సెస్కి మధ్యనున్న దూరం సమయం మాత్రమే. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒకరోజు సక్సెస్ అవుతావు. నీకు ఒక డే ఉంటుంది, ఆ రోజు నువ్వు చూపించవచ్చు. సో అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే తరుణం వరకు నీ గమ్యంపై అడుగులు నువ్వు వేస్తుంటే ఆటోమేటిక్గా నీ సక్సెస్ నీ దగ్గరికి చాలా ఈజీగా, ఎలా ఖచ్చితంగా, చాలా కష్టంగా, చాలా సుఖంగా అన్నీ అనుభవించాక అది చక్కగా వస్తుంది అని అయితే నమ్ముతున్నా. సో ఇనేమి విష్ మీ అండ్ థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మరొకసారి చెప్తున్నా, మంచి కంటెంట్తో ఈసారి వస్తున్నా. ఆ కంటెంట్ మిమ్మల్ని అన్ని అలరిస్తుందని నేను నమ్ముచున్నాను. సో అంతవరకు నా వీడియోస్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.